Hello my dear friends, welcome to IAC, the Hindu newspaper analysis. July 27th Hindu newspaper lo editorial column loki veldamu. There is a very important article that came on July 27th, editorial article. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నేను ఈ ఆర్టికల్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ సెంటెన్స్ ఇన్ దిస్ ఆర్టికల్. తర్వాత I will also discuss some very important vocabulary that came on this article. Let's begin the session. We are watching the newspaper analysis and ఇందులో మనం vocabulary కూడా డిస్కస్ చేద్దాము. సెషన్లోకి వెళ్దాము. Before we start this editorial analysis, is this article easy, moderate or difficult? Yes. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఈ ఆర్టికల్ ఒక రకంగా చెప్పాలంటే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది. కొంతమందికి ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. దెర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ దాట్. రీజన్ నెంబర్ 1, దెర్ ఆర్ 10 to 15 వొకాబులరీ ఇన్ దిస్ ఆర్టికల్. అవి తెలియకపోతే అర్థం కాదు. మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఆర్టికల్లో ఉన్న ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎంత కష్టంగా ఉందో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఛాలెంజింగ్గా ఉంది. దిస్ ఆర్టికల్ ఈజ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద టెక్నికల్ ఇన్ఫర్మేషన్. సో నేను అందుకే ఏం చేస్తానంటే మీకు అర్థం అవ్వడానికి నేను ఈ ఆర్టికల్ డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా ఒకసారి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు కొంత షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది మీకు అర్థమైతే అప్పుడు ఈ ఆర్టికల్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఏం లేదమ్మా, మనందరికీ తెలుసు ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ ఉంది. వాట్ ఈజ్ మెన్ బై ఫెడరల్ సిస్టమ్? యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్స్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉంటాయి. అంటే డ్యూయల్ గవర్నమెంట్ లాగా సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్. దీన్ని మనం ఏమంటామంటే ఫెడరల్ సిస్టమ్ అంటాం. రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి, కొన్ని ట్యాక్సెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే ఎప్పటి నుంచో ఒక కామన్ ప్రాబ్లం ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేసిందని స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాయి. లేదు మేము వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చాము, మేమేం వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది కదా. రైట్. ట్యాక్సెస్కి వచ్చేటప్పటికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఇవ్వాల్సిన ట్యాక్స్ షేర్ మాకు ఇవ్వలేదని స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాయి. మేము వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. ఇదంతా మనకి ఎప్పటి నుంచో బాగా తెలిసిన స్టోరీ కదా. బట్ ఈ ఆర్టికల్ పర్టికులర్గా దేనికోసం అంటే మినరల్ రైట్స్. ఇండియాలో చాలా స్టేట్స్లో మినరల్స్ బాగా దొరికే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ల్యాండ్స్కి చాలా వాల్యూ ఉంటుంది. ఆ ల్యాండ్స్లో ఉన్న మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని అమ్ముతూ ఉంటారు, లేదంటే రకరకాలుగా మినరల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మినరల్స్ ద్వారా వచ్చే లాభాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా కాలం నుంచి ఏమైందంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్లో ఎక్కడైనా మినరల్ రిసోర్సెస్ దొరికితే దానికి సంబంధించి ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుంది. కానీ రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఏదైనా ఒక స్టేట్లో మినరల్స్ కానీ దొరికితే ఆ మినరల్ రైట్స్ అలాగే ట్యాక్సెస్కి సంబంధించిన హక్కులు ఆ స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి ఈ ఆర్టికల్ కంప్లీట్గా ఇదే పాయింట్ మీద వెళ్తూ ఉంటుంది. ఏంటా పాయింట్ మరొకసారి చెప్తున్నాను. ఏదైనా ఒక స్టేట్లో మినరల్స్ కానీ కనిపిస్తే ఆ ల్యాండ్స్ నుంచి మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే ప్రాసెస్ దగ్గర నుంచి ట్యాక్సెస్ వరకు ప్రతి హక్కు కూడా స్టేట్స్ చేతిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ ఆర్టికల్ ఎవరు హ్యాపీ అయ్యేలాగా ఉంది? స్టేట్ గవర్నమెంట్స్ హ్యాపీ అయ్యేలాగా ఉంది. ఈ ఆర్టికల్ ఎవరు అన్హ్యాపీ అవుతారు? సెంట్రల్ గవర్నమెంట్ అన్హ్యాపీ అవుతారు. ఓకేనా? ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాన్ని బ్రీఫ్గా ఇంగ్లీష్లో చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఫర్ ఎ లాంగ్ టైమ్ దెర్ ఈస్ ఎ కామన్ ఇష్యూ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద ఫెడరల్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ బికాస్ sometimes the central government blames the state governments blame the central government. Especially very often we find the state governments blaming the center for not giving them the desired support or the deserving support. Especially taxes విషయంలో మాకు అన్యాయం జరిగిందని state governments always say the complaint. This particular article is about mineral rights. Actually in the past the mineral rights or the taxes
were completely in the hands of central government, despite the fact that there is a stringent act that says the mineral rights should be in the hands of state governments. Still, the central government kept these rights in its hands. But recently, Supreme Court of India has announced a judgment. That judgment says the state governments should have the complete rights on the mineral lands or the mineral rights. So, to put it in a nutshell, this recent Supreme Court of India's judgment has been very much favorable to state governments, not central government. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళాలి. ఎందుకు నేను ఈరోజు ఇంతసేపు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. కాబట్టి నేను ఈ ఇంట్రొడక్షన్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఆర్టికల్లోకి వెళ్తే చాలామంది ఈ వీడియో చూస్తున్న వారికి అర్థం కాదు. దట్ ఈస్ ద రీజన్ ఐ టుక్ సమ్ టైమ్ టు గివ్ యూ ద జిస్ట్ ఆఫ్ the entire article. Now that you have some idea already in your mind about this article, it's going to be easier for us to discuss the article. And what is the headlines of the article? The ruling on taxing mineral rights opens up resource avenue for states. What is the meaning of the sentence? Ruling annaru. ఇక్కడ ఈ సెంటెన్స్లో రూలింగ్ అంటే రూల్ చేయడం, పరిపాలన చేయడం కాదండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చే జడ్జిమెంట్స్ మనం కొన్నిసార్లు జడ్జిమెంట్స్ అంటాము, కొన్నిసార్లు రూలింగ్ అంటాం. సో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఎంత ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి కొత్త అవకాశం దొరికింది, వాళ్ళు కూడా కొంచెం డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరికింది అన్నాడు. ద రూలింగ్ ఆఫ్ ట్యాక్సింగ్ మినరల్ రైట్స్ అంటే ఇకపై భవిష్యత్తులో ఏదైనా ఒక రాష్ట్రంలో మినరల్ రైట్స్ మీద ట్యాక్స్లు వేసే రైట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. అలా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి ఎన్నో అవకాశాలు రాబోతున్నాయని హెడ్లైన్స్ చెప్పారు. ఈ హెడ్లైన్స్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వొకాబులరీ ఉన్నాయమ్మా. రూలింగ్ అన్నారు, రూలింగ్ అంటే ఏంటి? జడ్జిమెంట్. అలాగే ఎవెన్యూ అంటే దారులు, వేస్. ఓకేనమ్మా, మీనింగ్ అర్థమైందా? హెడ్లైన్స్ మీనింగ్ ఇంకొకసారి చెప్తాను. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మినరల్ రైట్స్కి సంబంధించిన ట్యాక్సెస్ స్టేట్స్ చేతిలో ఉండడం అనేది ఆ స్టేట్ గవర్నమెంట్స్కి చాలా అడ్వాంటేజ్గా మారబోతోంది అన్నది దట్స్ ద మీనింగ్. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద ఆర్టికల్. ప్రతి సెంటెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పటిదాకా చెప్పిన ఇంట్రొడక్షన్ నిజంగా అర్థమైతే ఈ అన్ని సెంటెన్సెస్లో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు చూడండి. ఇట్ ఈస్ నాట్ ఆఫెన్ దట్ ఫిస్కల్ ఫెడరలిజం ఫైండ్స్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ జ్యుడిషియల్ డిస్కోర్స్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఆఫెన్ అన్నాడు. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటో తెలియాలి. అది తెలియాలంటే ముందు ఫెడరలిజం అంటే ఏంటో తెలియాలి. ముందే చెప్పాను కదా, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఫిస్కల్ ఫెడరలిజం, ఫిస్కల్ అంటే ఏంటి అసలు అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫిస్కల్? మనీ, ట్రెజర్, డబ్బు లావాదేవీలకు సంబంధించి, మనీ ట్రాన్సాక్షన్స్కు సంబంధించి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఏదైతే మనకి ఫెడరలిజం ఉందో అది అనుకున్నది అనుకున్నట్టుగా కరెక్ట్గా పనిచేయడం పెద్దగా ఎప్పుడు మనం చూడము అన్నాడు. మళ్ళీ చెప్తా. ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బు లావాదేవీల్లో అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయని అనుకోవడం అమాయకత్వం. అది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది అన్నాడు. జ్యుడిషియల్ డిస్కోర్స్ అన్నాడు. అంటే చట్ట పరిధిలో చట్ట ప్రకారంగా ఎప్పుడూ కూడా ఫిస్కల్ ఫెడరలిజం జరగదు. ఇట్ ఈస్ నాట్ ఆఫెన్ అంటే అసలు జరిగే అవకాశమే లేదు. ఎందుకు అలా అన్నాడో చూద్దాం. Supreme Court judgment, holding by an overwhelming majority of 8:1 that the states can tax mineral rights and mineral bearing lands is a truly landmark ruling as it protects their legislative domain from interference by the parliament. కొంచెం లెందీ సెంటెన్స్. వీలుంటే మీరు మళ్ళీ వీడియో పాజ్ చేసుకుని సెంటెన్స్ మళ్ళీ చదవండి. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడు? భారతదేశంలో ఫిస్కల్ ఫెడరలిజం కరెక్ట్గా పనిచేయడం చాలా తక్కువ. ఇట్ ఈస్ ఏ వెరీ రేర్ కేస్ దట్ ఫిస్కల్ ఫెడరలిజం యాక్ట్స్ అకార్డింగ్ టు ద లా. అది చాలా విచిత్రమైన విషయం అన్నాడు.
కానీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చూస్తే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పేమో అనిపిస్తోంది అంటున్నాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నాడు. సెకండ్ సెంటెన్స్ ఏమన్నాడు, కానీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ ఆ విషయాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసింది. అంటే ఫిస్కల్ ఫెడరలిజం ఇండియాలో చేయొచ్చు అన్న విషయాన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రుజువు చేసింది. అంటే తను ఇచ్చిన జడ్జిమెంట్ అంత బాగుందంట. 9 మంది జడ్జెస్ ఉంటే అందులో 8 మంది ఆ జడ్జిమెంట్కి పాజిటివ్గా వెర్డిక్ట్ ఇచ్చారు, ఒక్క జడ్జి మాత్రం అపోజింగ్గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇదంతా ఓకే సార్, ఇంతకీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది సార్? చూడండి, ద స్టేట్స్ కెన్ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఇకపై ట్యాక్స్లు చేసుకునే అధికారం ఉంటుంది. ఎవరి మీద ట్యాక్స్లు వేయచ్చు? మినరల్ రైట్స్, అలాగే మినరల్ బేరింగ్ ల్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్లో ఒక చోట ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో చాలా మినరల్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్కి సంబంధించి ఒకవేళ ఆ గవర్నమెంట్ కానీ పూర్తిగా తనకి నచ్చినట్టుగా ట్యాక్సెస్ వేసుకునే రైట్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే రాష్ట్రాలకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే లెజిస్లేటివ్ డొమైన్ కాపాడినట్టు. లేకపోతే ఏమవుతుందండి, ప్రతి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడుతుంది, తనకు నచ్చినట్టుగా ట్యాక్సులు వేసేసుకుంటుంది. పోనీ వాళ్ళు తీసుకున్న ట్యాక్సెస్లో ఏదైనా షేర్ స్టేట్స్కి ఇవ్వాలి అన్నా కూడా, ఇవ్వాలి అన్న రూల్ ఉన్నా కూడా టైంకి ఇవ్వరు, లేట్గా ఇస్తూ ఉంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా బ్రహ్మాండంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ట్యాక్సులు వేసుకోవచ్చు, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజం వర్కౌట్ అయ్యేలాగా ఉంది అని సెకండ్ సెంటెన్స్లో చెప్పాడు. థర్డ్ సెంటెన్స్ చూద్దామా. ఫర్ డికేట్స్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దాట్ ద స్టేట్స్ వర్ denuded of their power to impose any tax on mineral resources extracted from their land because of the prevalence of the central law, the Mines and Mineral Development Act 1957. ఏంటి థర్డ్ సెంటెన్స్? కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. వాస్తవానికి చాలా కాలం నుంచి కూడా మన ఇండియాలో ఒక చట్టం ఉంది. ఏంటంటే 1957 యాక్ట్ అమ్మ, మైన్స్ అండ్ మినరల్స్. ఈ యాక్ట్ ప్రకారం ఏమైపోయిందంటే మనకి స్టేట్ గవర్నమెంట్స్ కంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉందన్నమాట. మినరల్ ల్యాండ్స్ మీద, మినరల్ రైట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే చాలా కాలం నుంచి రాష్ట్రాలు ఏమని ఫీల్ అవుతున్నాయి తెలుసా? మా చేతిలో అవకాశం లేకుండా పోయిందే అని బాధపడుతున్నాయి అన్నమాట. డెన్యూడెడ్ ఆఫ్ అంటే డిప్రైవ్డ్ ఆఫ్, ల్యాక్ ఆఫ్ అన్నమాట. ఓకేనా? సో చాలా ఇయర్స్ నుంచి కూడా రాష్ట్రాలు ఏంటంటే బాధపడుతున్నాయి, అయ్యో మా స్టేట్స్లో ల్యాండ్స్కి సంబంధించి, మినరల్ రైట్స్కి సంబంధించి ట్యాక్సెస్ వేయాలంటే అవి మా చేతిలో లేకుండా పోయిందే, ఆ పవర్ మాకు లేదే అని ఎప్పటి నుంచో స్టేట్ గవర్నమెంట్స్ బాధపడుతున్నాయి. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ద స్టేట్స్ వర్ denuded అనమాట ఆన్ మినరల్ రిసోర్సెస్ బికాస్ ద ప్రివలెన్స్ ఆఫ్ ద సెంట్రల్ లా. ఈ యాక్ట్ ఉండడం వల్ల మాకు చాలా నష్టం జరిగింది అని ఎప్పటి నుంచో చాలా రాష్ట్రాలు బాధపడుతూనే ఉన్నాయంట. కానీ ఈవెన్ దో ద రైట్ టు ట్యాక్స్ మినరల్ రైట్స్ ఈజ్ కాన్ఫర్డ్ ఆన్ ద స్టేట్స్ త్రూ ఎంట్రీ 50 ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ ద 7th షెడ్యూల్. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 1957 మైన్స్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే పవర్స్ అన్ని పెట్టుకుంది. కానీ 7th షెడ్యూల్లో ఎంట్రీ 50 ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి కూడా పవర్స్ ఉన్నాయి, ట్యాక్సెస్ వేసుకునే పవర్స్ ఉన్నాయి. ఎవరి మీద ట్యాక్సెస్? మినరల్ రైట్స్ మీద ట్యాక్సెస్ వేసుకునే పవర్స్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఉంది ఎంట్రీ 50 7th షెడ్యూల్ ప్రకారం. కానీ అది ఉన్నా కూడా ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాజ్ మేడ్ సబ్జెక్ట్ టు ఎనీ లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ద పార్లమెంట్. ఏమైపోయింది? పేరుకి ఒక అవకాశం ఉంది, 7th షెడ్యూల్లో ఎంట్రీ 50 అనేది ఒకటి ఉంది. అది ఉన్నా కూడా ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు? పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేశారు. ఆ బిల్ ప్రకారం ఏమైపోయిందంటే పేరుకి ఎంట్రీ 50 ఉంది, అంటే ఫర్ ద నేమ్ సేక్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్, బట్ స్టిల్ ఆ పవర్ని ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకోవచ్చు. పైగా లిమిటేషన్స్ అంటే
కొంతవరకే మీకున్న పవర్ని మీరు వాడుకోవాలి, మిగిలిందంతా మేము చెప్పింది మీరు చెయ్యాలి అన్నట్టుగా ఉండడం వల్ల ఇది ఎలా చెప్పాలి అంటే, ఒక మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్కి అన్ని పవర్స్ ఉన్నాయి, కానీ ఆ మేనేజరు ఏం చేయాలన్నా హయ్యర్ అథారిటీస్ని అడగాలి. అంటే ఎలా ఉంటుంది, పేరుకి పవర్స్ ఉన్నాయి కానీ అతను ఏమీ చేయలేడు, అలా ఉందన్నమాట. టిల్ ద పాస్ట్ అంటే నిన్నటి దాకా సిచ్యువేషన్ అలా ఉంది. స్టేట్ గవర్నమెంట్స్కి పవర్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎంట్రీ 57 షెడ్యూల్ ప్రకారం ట్యాక్సెస్ వేసుకునే రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బట్ దే కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే 1957 యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లోనే పవర్స్ ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కొత్త జడ్జిమెంట్ ప్రకారం ఇదంతా మారబోతోంది. కంప్లీట్ పవర్ స్టేట్ గవర్నమెంట్స్కి రాబోతోంది. ఓకేనమ్మా, ఇక్కడ దాకా అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. The Union government argued that the very existence of the 1957 law was a limitation on the state's power to tax mineral rights, but Chief Justice of India Chandrachud, writing for the bench, examined the Act's provisions to conclude that it contained no such limitation. ఈ బిల్ పాస్ అయ్యే సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చే ముందు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతుంది కదా, వాళ్ళతో డిస్కషన్స్, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కదా. ఆ టైంలో ఏమైందంట, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంట, పార్లమెంట్ మన సుప్రీంకోర్టుకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్పారు మన సెంట్రల్ గవర్నమెంట్ వారు, సార్ 1957 యాక్ట్ ప్రకారం కంప్లీట్ పవర్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి సార్, కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి ఏ పవర్స్ లేవు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఎవరికి, కోర్టుకి. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ యాక్ట్ కరెక్ట్గా స్టడీ చేసి ఏమని చెప్పారంట, లేదు, యు ఆర్ రాంగ్, పవర్స్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఉన్నాయి, మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు లిమిటేషన్స్ పెట్టకూడదు, మీకు నచ్చినట్టుగా స్టేట్ గవర్నమెంట్స్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, కాబట్టి యూ కెనాట్ ఇంపోజ్ లిమిటేషన్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓపెన్గా చెప్పారు. ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి. ద రాయల్టీ ఎన్విసేజ్డ్ బై ద 1957 యాక్ట్ వాస్ హెల్డ్ టు బి నాట్ ఏ ట్యాక్స్ ఎట్ ఆల్. అసలు 1957 యాక్ట్లో రాసిన విషయాలు 100% అవి వ్యాలిడ్ కాదు. ఎన్విసేజ్ అంటే అర్థం ఏంటంటే జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడం, ప్రెడిక్ట్ అనమాట. సో 1957లో సెంట్రల్ గవర్నమెంట్కి 1957 యాక్ట్లో ఏం రాశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నాయి కానీ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఉన్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది కోర్టుకి, స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఏమీ లేవు, మేమేం చెప్తే వాళ్ళు అదే చేయాలి అని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్కి యు ఆర్ రాంగ్ అని చెప్పింది. ద యూనియన్ వాస్ హోపింగ్ దాట్ once royalty was accepted as a tax, it would wholly occupy the field and thus remove the state's scope for taxing mineral rights. సో ఇది కొత్త విషయం ఏం కాదమ్మా, మీకు తెలిసే ఉంటుంది కదా, ఎప్పటి నుంచో ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుందంటే పవర్స్ అన్ని తన చేతులు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ని మ్యాక్సిమం ప్యాసివ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్ అది. సో ఇక్కడ కూడా అదే డిస్కషన్ అనమాట. ద యూనియన్ వాజ్ హోపింగ్ దట్ the royalty was accepted as a tax, it would wholly occupy the field and thus remove the state's scope. యూనియన్ గవర్నమెంట్ శత విధాల ప్రయత్నం చేసింది, మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంది, ఏమని అంటే అసలు పవర్స్ స్టేట్స్కి ఉండకూడదు, తన దగ్గరే పూర్తి పవర్ పెట్టుకోవాలి, ముఖ్యంగా మినరల్ రైట్స్ విషయంలో కంప్లీట్ అథారిటీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకోవాలని 100% ట్రై చేసింది అనమాట. కానీ however ఏమైనా మీకు తెలుసు కదా, the court chose to see royalty as a contractual consideration for enjoyment of mineral rights. Also it ruled that states could tax mineral bearing lands under entry 49, a general power to tax lands. సో సెంట్రల్ గవర్నమెంట్ కోరుకున్నది ఏంటంటే పూర్తి పవర్ అంతా తన దగ్గరే పెట్టుకుందామని, బట్ తన ఆశ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్కి క్లియర్గా చెప్పింది, ఏమని, సెక్షన్ ఎంట్రీ 49 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి కంప్లీట్ పవర్స్ ఉంటాయి. చూడండి, స్టేట్స్ కుడ్
ట్యాక్స్ ద మినరల్ బేరింగ్ ల్యాండ్స్. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే మీరు ఇన్వాల్వ్ కాకండి, లెట్ ద స్టేట్ గవర్నమెంట్స్ డూ దేర్ గవర్నెన్స్. ఈ మినరల్ యాక్ట్కి సంబంధించి మినరల్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళ ట్యాక్సేషన్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతారు, యూ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ థింగ్స్ అని గట్టిగా మొట్టికాయలు వేసింది ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి. క్లారిటీ వచ్చింది కదా? సో దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తామని ఇప్పటిదాకా ఒకే విషయాన్ని మళ్ళీ 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 డిస్కస్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ టోటల్ ఆర్టికల్ ఒకే పాయింట్ని తిప్పి తిప్పి చెప్తున్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ముందే నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేసాను. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఆర్టికల్ అంతా కూడా. అంటే ఇప్పటిదాకా చెప్పిన విషయం ఒకే విషయం ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల ఇకపై భవిష్యత్తులో స్టేట్ గవర్నమెంట్స్కి మాత్రమే పూర్తి కంట్రోల్ ఉంటుంది, ట్యాక్సేషన్ వేసుకోవచ్చు. ఎక్కడ? మినరల్ రైట్స్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఏమన్నారో చూడండి. ప్రొపోనెంట్స్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం and autonomy will particularly welcome the fact that the judgment opens a significant new taxation avenue for the states and the observation that any dilution of the taxation power of the states would adversely affect their ability to deliver welfare schemes and services to the people. ఇది కొంచెం లెందీ సెంటెన్స్. ఏం లేదమ్మా, ఇండియాలో ఫిస్కల్ ఫెడరలిజం ఉండాలా ఉండకూడదా మీరు చెప్పండి? ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ని మనం ఫాలో అవుతున్నామో ఫిస్కల్ ఫెడరలిజం కూడా ఉండాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి తన రైట్స్ ఉండాలి, తన డ్యూటీస్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్కి రైట్స్ ఉండాలి, డ్యూటీస్ ఉండాలి. మనీ విషయంలో ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నట్టే ఎవరి హక్కులు కూడా వాళ్ళకి ఉండాలి. ఇలా ఉండాలి అని నమ్మే వాళ్ళని ఏమంటాం మనం? ప్రొపోనెంట్స్ అంటాం. అంటే మద్దతుదారుడు, సపోర్టర్స్, అడ్వకేట్స్. సో ఎవరైతే ఫిస్కల్ ఫెడరలిజం ఉండాలి అని మనలాంటి వాళ్ళం అనుకుంటున్నామో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం వెల్కమ్ చేస్తామా చేయమో? 100% వెల్కమ్ చేస్తాము. లేకపోతే ఏమవుతుందో తెలుసా? పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ తనకి నచ్చినట్టుగా అవసరమైనప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, లేదంటే మనీ ఖర్చు పెట్టాలి అనుకుంటే తనకి మనీ ఎక్కడుంది ఖర్చు పెట్టడానికి? ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే అవ్వదు కదా. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు కానీ లేదా అభివృద్ధి ఎనీ ఇంపార్టెంట్ స్టెప్స్ టు డెవలప్మెంట్ లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ చెయ్యాలి అంటే తన దగ్గర ఫండింగ్ ఉండాలి. ఆ ఫండింగ్ ఎలా వస్తుంది? ట్యాక్స్ల రూపంలో. కాబట్టి ఇకపై భవిష్యత్తులో ఏదైనా ఒక రాష్ట్రంలో మినరల్ రైట్స్ మీద ట్యాక్సేషన్ వేసే రైట్స్ పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనలాంటి వాళ్ళం వెల్కమ్ చేయాలి అంటున్నాడు. However, Justice B.V. Nagaratna in her dissent argues that if the court did not recognize the central law as a limitation on the state's taxation powers, it would have undesirable consequences, as states would enter into an unhealthy competition to derive additional revenue, resulting in an uneven and unconditioned spike in the cost of minerals and purchases of minerals, paying too much, leading to increase in the price of industrial products. Chala lengthy sentence idi. Nenu munde cheppanu, before I started the session itself, I have told you that this article is slightly challenging, moderate to level category in many ways, be it the level of the standard of the article or the technicality of the article or the vocabulary in the article. చాలా ఫ్యాక్టర్స్ పరంగా చూస్తే ఈరోజు ఈ ఆర్టికల్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లెందీ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. సరే ఏం లేదు సార్, ఈ సెంటెన్స్ మాకు అర్థమైందంటారా? ఫైన్, ఏం లేదమ్మా. మీకు బిగినింగ్లో గుర్తుందా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు 9 జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తే అందులో 8 మంది పాజిటివ్గా ఇచ్చారు. ఫిస్కల్ ఫెడరలిజం ఉండాలి అని చెప్పారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేతిలో పవర్ ఉండాలి అని చెప్పారు. ఒక్క జడ్జి మాత్రం అది రాంగ్ అని చెప్పారు. ఆ ఒక్క జడ్జి ఎవరు? బివి నాగరత్న. సో బివి నాగరత్న అనే వన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జెస్ మాత్రం ఏమన్నారంటే స్టేట్ గవర్నమెంట్స్ చేతిలో ఈ పవర్ ఉండడం రాంగ్ అన్నారు. ఎందుకు అలా అన్నారంటే తను చెప్పిన రీజన్ ఏంటంటే ఒకవేళ కేంద్రం చేతిలో కాకుండా రాష్ట్రాల చేతిలోనే ఈ ట్యాక్సేషన్ వేసే హక్కు పూర్తిగా ఉంటే ఒకవేళ కానీ మిస్యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నారు. ఎలా అంటే
ఏమవుతుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్సులు పెంచుకుంటూ వెళ్ళిపోకూడదా? వెళ్ళిపోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్స్కి పూర్తి పవర్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇన్ కేస్ ఒకవేళ కానీ ఎక్కువ ట్యాక్సులు వేసేస్తే ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు వేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఇబ్బంది పడేది పీపులే కదా అన్న ఉద్దేశంతో ఈ 9వ జడ్జి ఏమన్నారంటే, నేను ఫిస్కల్ ఫెడరలిజం విషయంలో సపోర్ట్ చేస్తాను కానీ రాష్ట్రాలకు పూర్తిగా పవర్స్ ఇవ్వడంని నేను సపోర్ట్ చేయను అని తన డిసెంట్ చెప్పారనమాట. అంటే ఒప్పుకోకపోవడం, డిసెంట్ అంటే వ్యతిరేకతను చెప్పారు. ఎవరు? ఒక జడ్జి అనమాట. అందుకే చూడండి ఏమన్నాడు చూడండి, అన్హెల్దీ కాంపిటీషన్ జరిగే అవకాశం ఉంటుందన్నారు. దానికి తోడు అనీవెన్గా అంటే అడ్డదిడ్డంగా, అన్కోఆర్డినేటెడ్గా ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే మినరల్స్ పర్చేస్ చేసే వాళ్ళకి ఇబ్బంది, అమ్మే వాళ్ళకి ఇబ్బంది. దానివల్ల టోటల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ యొక్క ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నారు. మీకు అర్థమైందా? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను ఇటువంటి ఇష్యూ గురించి కొంచెం లోతుగా డిస్కస్ చేసే టైం లేదు కానీ బ్రీఫ్గా చెప్తాను మీకు. అప్పట్లో రైతులకు సంబంధించి 3 చట్టాలు ప్రవేశపెట్టారు, గుర్తుందా? అమెండ్ చేశారు. ఫార్మ్ లాస్. There are 3 farm laws which were amended by the central government. తర్వాత వాటి మీద చాలా పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా ఆందోళన చేస్తే దాన్ని విరమించుకున్నారు. ఆ అమెండ్మెంట్ని మళ్ళీ అబ్రోగేట్ చేశారు. అప్పట్లో ఎందుకు భయపడ్డారు ఫార్మర్స్ అంటే, మాకు కానీ మీరు సపోర్ట్గా లేకుండా ప్రైవేట్ పార్టీస్ చేతిలో పెట్టేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేస్తారు, మాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వరు అని భయపడ్డారు కదా. ఆల్మోస్ట్ ఈ ఇష్యూ కూడా అటువంటి ఇష్యూ అని అర్థం చేసుకోండి. ఈ 9వ జడ్జి ఎవరైతే ఉన్నారో బివి నాగరత్న అనే జడ్జి, తను ఏమన్నారంటే పూర్తి ట్యాక్సేషన్ వేసే పవర్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెట్టేస్తే రేపన్నాడు ఫ్యూచర్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతే మొత్తానికే మోసం వస్తుంది. కాబట్టి నేను సుప్రీంకోర్టు నేను ఈ జడ్జిమెంట్కి సపోర్ట్ చేయను. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ చేతిలో పూర్తి పవర్ వెళ్ళకూడదని ఈ జడ్జి మాత్రమే ఇలా జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ 8 జడ్జెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేతిలో పవర్ ఉండాలి అని చెప్పారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మెజారిటీ విన్స్ కాబట్టి ఈ జడ్జిమెంట్ అయితే మాత్రం పాస్ అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇకపై ఎలా ఉంటుందమ్మా, స్టేట్ గవర్నమెంట్స్ పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టు ఈ మినరల్ రైట్స్ విషయంలో ట్యాక్సేషన్స్ వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఫర్దర్ ద నేషనల్ మార్కెట్ మే బి ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ ఆర్బిట్రేజ్. ఈ సెంటెన్స్ కూడా ఎవరు చెప్పారంటే ఆ 9వ జడ్జ్ బివి మణిరత్నం లేదా బివి నాగరత్నం అనే జడ్జ్ చెప్పారు. ఏమన్నారమ్మా, భవిష్యత్తులో మార్కెట్స్ కూడా అస్తవ్యస్తం అయిపోయే అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది, ఆర్బిట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లాయిట్ అంటే పాడు చేయడం, అతిగా వాడడం, అడ్వాంటేజ్ తీసుకోవడం. ఆర్బిట్రేజ్ అంటే అదొక టెక్నికల్ టర్మ్గా చెప్తాం. అంటే ఒకే ప్రొడక్ట్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రైసెస్కి అమ్మడాన్ని ఆర్బిట్రేజ్ అంటాము. అదొక టెక్నికల్ టర్మ్. గివెన్ దీస్ ఇంప్లికేషన్స్, ఈ కారణాల వల్ల, ఈ భయాల వల్ల it is possible that center may seek to amend the law to impose explicit limitations, explicit ante spastamaina, on the state's taxation power or even prohibit them from imposing a tax on mineral rights. So ఈ భయాలన్నీ మనం పూర్తిగా ఇగ్నోర్ చేయగలమా? లేదు. సుప్రీం కోర్టులో 9 మంది జడ్జెస్లో 8 మంది పాజిటివ్ జడ్జిమెంట్ ఇచ్చినా ఈ ఒక్క జడ్జు ఎందుకు అపోజ్ చేశారో ఆ రీజన్స్ చూసిన తర్వాత మనకు విషయాన్ని ఒప్పుకోవాలి. ఏమని అంటే హెర్ లేదంటే హిస్ ద 9th జడ్జ్ ఈజ్ ఆల్సో రైట్ ఇన్ వన్ వే. ఆ 9వ జడ్జు భయానికి కూడా లాజిక్ అయితే లేకపోలేదు, ఎందుకంటే తను చెప్పింది కూడా రైట్. ఫ్యూచర్లో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా ధరలు పెంచుకుంటే, ట్యాక్సులు వేస్తే కూడా మొత్తానికే మోసం వస్తుంది. కాబట్టి ఏమన్నారంటే ఈ భయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ పూర్తి పవర్స్ తన చేతిలోకి తీసుకోకపోయినా కొంతవరకు అమెండ్ చేయాలి. అమెండ్ చేయడం వల్ల లిమిటేషన్స్ విషయంలో మరీ విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచేసుకోకుండా కొంత లిమిటేషన్స్ పెట్టడం అయితే మాత్రం అవసరం అని చెప్పారన్నమాట. However,
Such a move may result in mining activities. Such a move may result in mining activities being left wholly out of the tax net, as the majority has also held that Parliament lacks the legislative competence to tax mineral rights. ఏమీ లేదు, ఏమన్నాడంటే ఇది ఎలా అయిపోయిందంటే ఆ 8 జడ్జెస్ చెప్పింది రైట్, ఈ ఒక్క జడ్జి చెప్పింది కూడా రైటే. కానీ మరి సొల్యూషన్ ఏంటి? పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడము రాంగ్. ఎందుకంటే అలా పెట్టడం వల్ల స్టేట్స్కి వచ్చే రెవెన్యూ కూడా దెబ్బతీసినట్టే. అలా అని పూర్తిగా స్టేట్స్కి ఇచ్చేస్తే కూడా ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్లో స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ద ఓన్లీ సొల్యూషన్ ఈస్, చూడండి, ఒకవేళ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొన్ని అమెండ్మెంట్స్ చేయొచ్చు, కానీ దానివల్ల ఏమవుతుందంటే బీయింగ్ లెఫ్ట్ హోలీ అవుట్ ఆఫ్ ద ట్యాక్స్ నెట్, as the majority has already held that Parliament lacks the legislative competence. ఇక్కడ ద మెజారిటీ ఎందుకన్నాడు చెప్పండి? ద మెజారిటీ అంటే ఎవరు ఇక్కడ? పీపుల్లో మెజారిటీ కాదు, జడ్జెస్లో 9 మంది జడ్జెస్లో 8 మంది ఏమని నమ్మారు? పవర్ స్టేట్స్లోనే ఉండాలి అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏమన్నట్టు? సెంట్రల్ గవర్నమెంట్కి లేదా పార్లమెంట్కి ఇన్వాల్వ్ అయ్యే రైట్, పార్లమెంట్కి ఇన్వాల్వ్ అయ్యే అర్హత లేదు అని ఇండైరెక్ట్గా చెప్పారు కదా. కాబట్టి ఈ ఆర్టికల్ రాసిన పర్సన్ తన పర్సనల్ ఒపీనియన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆ జడ్జెస్ చెప్పిన విషయాన్ని చెప్పారు. ఒకవేళ మనలాంటి కామన్ పీపుల్ మన ఒపీనియన్ ఏంటన్నది మనమే ఆలోచించుకోవాలి. సో దిస్ ఈస్ ద complete explanation of this editorial article. The whole article, whatever I have explained so far, I'll give you a quick brief up. Point number 1. Till the past, the taxation rights on the mineral rights, the taxation powers are completely in the hands of center, not in the states. Despite the fact that there was 7th schedule or 9th schedule entry 50 or entry 49, despite the fact that there were a few provisions, they were all ignored. Central government has kept all the powers in its own hands. But now that the Supreme Court, majority of the judges, 8 judges have given the judgment saying that the taxation powers should be conferred on the state governments so as to use the same taxation money for the welfare schemes or developmental activities. Hence, by giving an indication that Supreme Court clearly said that Parliament does not or cannot involve or intervene in the taxation processes of the states, especially when it comes to mineral rights. However, the 9th judge also made some valid discussions. తను ఏం చెప్పారు అంటే పూర్తి పవర్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండడం కూడా రిస్క్ అన్నారు. ఎందుకు భయపడాలో కూడా రీజన్స్ చెప్పారు. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఆర్టికల్. ఇప్పుడు మనం బిఫోర్ వి కంక్లూడ్ ద సెషన్, ఒకవేళ మనం ఏదైనా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ డ్రా ఏ బ్యాలెన్స్డ్ లైన్ లైక్ దిస్. Let the power not be completely in the hands of center like Supreme Court believed. Let the power be in the hands of state. But it is the responsibility of the central government and also the judiciary to keep a surveillance on the state governments if at all they misuse this power and trouble the whole system. Industrial sector affect అవుతుంది కాబట్టి let there be a good surveillance system on the state government's decisions when it comes to this subject. At any cost, this should not be misused or exploited by the state governments. Let us wish that the state governments will use this opportunity to make a good tax, but not exploitation should happen. This is something about the article and clear ga cheppe prayatnam chesanu. I hope everybody understood. ఇందులో ఉన్న వొకాబులరీ ఒకసారి మనం క్విక్గా డిస్కస్ చేసుకుని అక్కడితో సెషన్ ఎండ్ చేద్దాం. ఇందులో ఒక చోట మనకి డిస్కోర్స్ అనే వొకాబులరీ అయితే వచ్చింది. డిస్కోర్స్ అంటే ఏంటంటే ఒక డిస్కషన్, ఒక డిబేట్. ఓవర్వెల్మింగ్, నిన్న మనం ఎడిటోరియల్ క్లాస్లో అండర్వెల్మింగ్ అనే వర్డ్ చూసాం. సో ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఎక్కువ, హ్యూజ్. 9 జడ్జెస్లో 8 జడ్జెస్ ఒకలా ఇచ్చారు జడ్జిమెంట్. అంటే దట్ వాజ్ ఎన్ ఓవర్వెల్మింగ్ మెజారిటీ, హ్యూజ్ మెజారిటీ అంటాం. డెన్యూడెడ్, మీకు గుర్తుందా మనం డిస్కస్ చేసుకున్నాము. డెన్యూడ్కి ప్రపోజిషన్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? డిప్రైవ్డ్ ఆఫ్, లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అంటే అర్హత ఉన్నా
లేకపోవడం, ల్యాక్ ఆఫ్. ప్రివలెన్స్ అంటే అర్థం ఏంటో గుర్తుందామా? ఎగ్జిస్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్స్కు కూడా పవర్స్ ఉంటాయి అని చెప్తున్న కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ ఇన్నాళ్ళు కూడా వాటిని సెంట్రల్ గవర్నమెంట్ పక్కన పెట్టేసింది. సో ప్రివలెన్స్ అంటే ఏంటి? ఎగ్జిస్ట్. కాన్ఫెర్కి ప్రపోజిషన్ ఎప్పుడు కూడా ఆన్. ఇండియన్ గవర్నమెంట్ కన్ఫర్డ్ భారత్ రత్న టు సచిన్ టెండూల్కర్ అనకూడదు. ఇండియన్ గవర్నమెంట్ కన్ఫర్డ్ భారత్ రత్న ఆన్ సచిన్ టెండూల్కర్ అంటాం. సో కాన్ఫర్డ్ ఆన్ అంటే ఏంటి? ఒక అవార్డుని కానీ ఒక బాధ్యతను కానీ ఒకరికి ఇవ్వడం అన్నమాట. ఎన్విసేజ్ అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఊహించి చెప్పడం ప్రెడిక్ట్ అంటాము. ప్రొపోనెంట్స్ అంటే ఎవరో గుర్తుందా? మద్దతు తెలిపేవారు, సపోర్టర్స్. అడ్వర్స్లీ అంటే తీవ్రంగా, సివియర్లీ, అడ్వర్స్లీ, సివియర్లీ. డిసెంట్ అంటే వ్యతిరేకత, అపోజ్. అఫ్ కోర్స్ నేను దానికి చాలా వొకాబులరీ చెప్పచ్చు, సినోనిమ్స్, యాంటోనిమ్స్, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ నౌ. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ రెగ్యులర్ వొకాబులరీ క్లాస్. డిసెంట్ మీన్స్ అపోజ్. స్పైక్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్, పెరగడం. స్పైక్ అంటే ఏంటి? ఇంక్రీజ్, పెరగడం. ఎక్స్ప్లాయిట్ అంటే అతిగా అడ్వాంటేజ్ తీసుకోవడం, టేక్ అడ్వాంటేజ్ అండ్ మిస్యూజ్ సంథింగ్. ఆర్బిట్రేజ్ చెప్పాను, అది క్వైట్ టెక్నికల్ టర్మ్. అది ఒకే ప్రోడక్ట్ని డిఫరెంట్ ప్రైజెస్కి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం, దానివల్ల ఎకానమీ అనేది చాలా కొలాప్స్ అవుతుంది. దానికి ఒక యూనివర్సల్ సిస్టమ్ అనేది ఉండాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మనం భయపడుతున్నట్టుగా ఈ పవర్స్ని మిస్యూజ్ చేస్తే అప్పుడు జరిగేది ఏంటి? ఆర్బిట్రేజ్ జరుగుతుంది, దానివల్ల ఎకానమీ కూడా కొలాప్స్ అవుతుంది. దిస్ ఈస్ ద ఆర్టికల్ టుడే దట్ కేమ్ ఆన్ హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం. మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయితే, ఒకసారి పేపర్ ఉంటే మీరు ఈ ఆర్టికల్ని ఇప్పుడు ఒకసారి చదవండి. బిఫోర్ ఐ ఎండ్ ద సెషన్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ English language proficiency. In competitive exams, comprehending skills make a big difference. You should be able to read the articles very fast, understand them clearly and perfectly, and also learn the vocabulary from the articles. రేపు ఇవి డైరెక్ట్గా మనకి ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతాయి. కాంప్రహెన్షన్, ప్యాసేజెస్, జంబుల్ స్టేట్మెంట్స్, క్లోజ్ టెస్ట్ లాంటి సెక్షన్స్కి ఈ ఎక్సర్సైజెస్ అనేవి మీకు చాలా సపోర్ట్ చేస్తాయి. ఐ విష్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద హోల్ ఆర్టికల్ టుడే, అండ్ ఐ హోప్ ద సెషన్ ఈస్ యూస్ఫుల్ అండ్ effective. Thank you and all the best.